నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం, కుంకుమ పూజ, అష్టలక్ష్మి వైభవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సీతారామ మందిరంలో నెల్లూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా జరగని విధంగా శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం, కుంకుమ పూజ, అష్టలక్ష్మి వైభవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, బొమ్మిశెట్టి శివ, సుధీర్ వారి కుమార్తె అంజని సునేహ బాలా త్రిపుర సుందరి అలంకారంతో జగన్మాత వాళ్ల పుట్టింటి దగ్గర నుంచి గుర్రాల రథం మీద ఆ జగన్మాత ఎంతో వైభవంగా పురవీధుల్లో తిరుగుతూ ఆ జగన్మాత దేవస్థానానికి సీతమ్మ తల్లి పిలుపు మేరకు 4 గుర్రాల రథం మీద ఆ తల్లి రావడం జరిగింది. ఆ తల్లిని అగ్రస్థానంలో కూర్చొని సీతమ్మ ద్వారా సారె చీర అందజేసి సంతోషపెట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాతా వెంకటకిషోర్, అధ్యక్షులు అప్పల సత్యం, సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ తన్నీరు మస్తాన్రావు, జాయింట్ సెక్రటరీ అమరా మోహన్ రావు మరియు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి మందిరం, బాలాజీనగర్. నా పేరు అప్పల సత్యం. ప్రజెంట్ తాత్కాలిక అధ్యక్షుడిగా నేను ఉన్నాను బాలాజీనగర్లో. బాలాజీనగర్ నందు గత చాలా సంవత్సరములుగా మనము సీతారామస్వామి మందిరం ఇక్కడ వెలిచి ఉన్నది. ఆ మందిరంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎలా ఉందంటే, నగరంలో అన్నిటికంటే ధీటుగా మన రామ మందిరంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది అని నగరం అంతా కూడా తెలుసండి. ఈ బాలాజీనగర్లో ఉన్న సీతారామస్వామి మందిరంలో ప్రతి కార్యక్రమము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వైకాస ఆగమన శాస్త్ర ప్రకారం జరిపిస్తారు. వేద పండితులు శ్రీ శ్రీనివాస పండితాచార్యులు గారు మాకు ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఎంతో దేదీప్యమానంగా జరిపిస్తుంటారు. అలాగే మా కమిటీ మెంబర్లను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ మేమందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. మామూలుగా రామ మందిరం అంటే రాముల వారికి సంబంధించిన కార్యక్రమాలే జరపడం అనేది పరిపాటి. కానీ మా బాలాజీనగర్ సీతారామస్వామి మందిరం అందు ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పండుగను కూడా ఎంతో వైభవంగా మనం చేసుకుంటాం. ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. శ్రవణ నక్షత్రం వస్తే ప్రతి నెల స్వామివారి నక్షత్రం అప్పుడు మేము ఇక్కడ కళ్యాణం జరిపిస్తాము మా మందిరంలో. అలాగే శ్రీరాముల వారి నక్షత్రం వచ్చినప్పుడు రాముల వారికి ఇక్కడ కళ్యాణం జరిపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 20వ దేవి శరన్నవరాత్రుల కార్యక్రమాలు మా మందిరంలో జరుగుతున్నాయి. ఇవి ఎంతో ఘనంగా మేము జరిపించుకుంటున్నాము. అలాగే భక్తులందరూ కూడా వస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. మా ఈ దేవి శరన్నవరాత్రుల యొక్క ఒక ప్రత్యేకంగా ఈసారి ఏం చేసామంటే, బాల త్రిపుర సుందరి దేవి అనే ఒక కార్యక్రమాన్ని, ఒక కన్యను ఆహ్వానించి వారికి మన సీతమ్మ వారి ద్వారా అన్ని కార్యక్రమాలు పండితాచార్యుల గారి ద్వారా జరిపించి కుంకుమార్చన కార్యక్రమం ప్రజెంట్ జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. మా గురువు గారు మాట్లాడతారు. అమరా మోహన్ రావు గారు మాట్లాడతారు. పేరు అమరా మోహన్ రావు. జై సీతారాం. ఈరోజు నెల్లూరు బాలాజీ నగర్లో శ్రీ సీతారామ స్వామి మందిరంలో 20వ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ సీతారామ స్వామి మందిరంలో నెల్లూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగని విధంగా ఇక్కడ అనేక మన అష్టలక్ష్మి వైభవం ప్రతి రోజు కూడా 8 మంది లక్ష్మీదేవులు ఇక్కడ కుంకుమ పూజలో కూర్చున్న 200-300 మంది వాళ్ళలో నుంచి ఒక 8 మందిని ఎంచుకొని లక్కీ టిప్పు ద్వారా వారిని అష్టలక్ష్ములుగా తెల్లవారి వాళ్ళు అష్టలక్ష్ములుగా కూర్చొని పెడతాం. ఇట్లా ఈ 10 రోజులు కూడా ఇదే విధంగా ప్రతిరోజు 8 మంది లెక్కన అష్టలక్ష్ములు కూర్చోవడం జరుగుతుంది. ఈ అష్టలక్ష్మి వైభవం అనేది రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా బాలాజీ నగర్లోని సీతారామ స్వామి మందిరంలో ఎంతో ఘనంగా జరిపిస్తున్నాం. మరి ఇదిగాక ఈ సంవత్సరం బాల త్రిపుర సుందరి ఆ జగత్స్వరూపిణి జగన్మాత మొదటి రోజు
ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఈరోజు జగన్మాత వాళ్ళ పుట్టింటి కాడి నుంచి 4 గుర్రాల రథం మీద ఆ జగన్మాత ఎంతో వైభవంగా పురవీధుల్లో తిరుగుతూ ఆ జగన్మాత దేవస్థానానికి జగన్మాత సీతమ్మ తల్లి పిలుపు మేరకు 4 గుర్రాల రథం మీద ఆ తల్లి రావటం జరిగింది. ఆ తల్లిని సీతాదేవి ఆ తల్లి ఆ ఆహ్వానం మేరకు తీసుకుపోయి ఆమెని అగ్రస్థానంలో కూర్చొని పెట్టాం. అగ్రస్థానంలో కూర్చొని పెట్టి ఆమెకి సీతమ్మ ద్వారా సార చీర అన్ని కూడా సకలము ఆమెకి అందజేసి ఆమెను సంతోషపెట్టి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా బాలాజీ నగర్లో జరిగింది. కాబట్టి ఎంతో జనాలు కూడా వచ్చి వేల మంది జనాలు చూడటానికి ఈ కొత్తదనాన్ని చూడటానికి ఎంతో మంది రావడం కూడా జరిగింది. జై శ్రీరామ్, జై సీతారాం.